నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మొన్నటి వరకు షర్మిలతో ఉన్నట్టే ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ యాంటీగా మారారు అని అనిపించేలా చేస్తున్నారు. ఎందుకంటే ఒక కమెంట్ చేశారు, పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ ఒకటయ్యారు అని చెప్పేసి. అసలు ఏంటి సార్, ఏ కాంటెక్స్ట్ లో అన్నారు? యాక్చువల్గా అదే చంద్రబాబు విషయంలో చాలాసార్లు ఆయన యూటర్న్ బాబు అని పిలుస్తారు. ఇప్పుడు కూడా అది మళ్ళొకసారి యూటర్న్ తీసుకున్నారా అనిపిస్తుంది పైకి చూసేదానికైతే. సో ఆయన నిన్న పల్నాడులో క్రోసూరు అనే ఏరియాలో జరిగిన ప్రజాగలం సభలో మాట్లాడుతూ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కొత్త నాటకం మొదలుపెట్టాయి అని మాట్లాడాడు. ఇది ఎప్పటి నుంచో గతంలో మాట్లాడేవాళ్ళు ఈ భాష, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని 2014లో అప్పుడు మాట్లాడేవాడు. అంటే తల్లి కాంగ్రెస్ పార్టీతో పిల్ల కాంగ్రెస్ అంటే జగన్ అనమాట, వైసీపీ. సో తల్లి కాంగ్రెస్ అంటే మీ కాంగ్రెస్ పార్టీ. సో తల్లి కాంగ్రెస్ పార్టీతో ఈ పిల్ల కాంగ్రెస్ కుమ్మక్కైనాయని అప్పట్లో మాట్లాడేవాడు. తర్వాత 2019లో ఆయనే కుమ్మక్కయ్యాడు కాంగ్రెస్తో, చంద్రబాబే. సో చంద్రబాబు ఓపెన్గానే కలిశాడు. దాని తర్వాత అప్పుడేమో బీజేపీతో కుమ్మక్కయ్యాడని మళ్ళీ అదే నెరేటివ్ తీసుకున్నారు. సరే, ఈ మధ్య షర్మిలాని అసలు పెంచి పోషించింది ఎవరు? షర్మిలాని పెంచి పోషించింది ఆంధ్రజ్యోతి లాంటి తెలుగుదేశం సపోర్ట్ చేసే మీడియా. ఓపెన్గా రాధాకృష్ణే ఆమెను బాగా పెంచి పోషించాడనేది చెబుతారు, సలహాలు కూడా ఇచ్చారని. ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినా కూడా ఆమెకి ఫుల్గా మైలేజ్ ఇచ్చింది. ఆమె ఏం మాట్లాడినా మీడియాలో విపరీతంగా మైలేజ్ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం మీడియా. తెలుగుదేశం మీడియానే సపోర్ట్ కూడా చేసింది. చంద్రబాబు కూడా అనేక సార్లు సొంత చెల్లికి జగన్ అన్యాయం చేశాడు అని మాట్లాడాడు. చెల్లిని గోడకేసి కొట్టాడని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. సో అవన్నీ మాట్లాడుతున్నప్పుడు సడన్గా మోడీ వీళ్ళిద్దరికి ఒక షాక్ ఇచ్చాడు. చిలకలూరుపేటలో జరిగిన సభలో మోడీ ఇద్దరు ఒకటే అన్నా చెల్లె కలిసి రెండు పార్టీల్లో చేరి డ్రామా ఆడుతున్నారని మోడీ అనేసాడు. అప్పుడేమో వీళ్ళు దాని గురించి ఏమీ మాట్లాడలే వీళ్ళిద్దరూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా వీళ్ళిద్దరూ మాట్లాడలే. అది కన్ఫ్యూజ్ అయిపోయారు జనాలు కూటమిలో. అంటే వీళ్ళిద్దరేమో చెల్లికి అన్యాయం చేశాడు కాబట్టి చెల్లి తిరగబడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందనే నెరేటివ్ని వీళ్ళిద్దరే తీసుకెళ్లారు. అంటే జగన్ చెల్లికి, తల్లికి, ఇంకొక చెల్లికి, సునీతకి అందరికి అన్యాయం చేస్తున్నాడు. సొంత కుటుంబంలోనే న్యాయం చేయడు. అతను ఒక పరమ దుర్మార్గుడు. అతనికి సొంత ప్రయోజనాలు తప్ప చెల్లెలు కానీ తల్లి కానీ ఎవరూ లేరు అని ఒక నెరేటివ్ను బలంగా జనంలోకి తీసుకెళ్ళి సడన్గా నిన్న చంద్రబాబు ప్లేట్ ఫిరాయించి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనే భాష మళ్ళీ మాట్లాడితే అందరూ షాక్ అయ్యారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మరి ఇదంతా డ్రామానా? షర్మిల ఆడుతున్నదంతా డ్రామానా? వాళ్ళకిద్దరికి అసలు గొడవే లేదా? జగన్కి షర్మిలకి ఏ రకమైన గొడవ లేదా? గోడకేసి కొట్టింది అబద్ధమా? ఆమెకు ఆస్తులు ఇవ్వలేదనింది అబద్ధమా? ఆమెకు పదవులు ఇవ్వలేదనింది అబద్ధమా? ఆమె వివేకానంద రెడ్డిని వీళ్ళే చంపుతున్నారని ఆమె మాట్లాడుతుంది, అది కూడా అబద్ధమా? అసలు ఏది నిజము, ఏది అబద్ధము, ఏది రియాలిటీ, ఏది ఇల్యూజను అనేది కన్ఫ్యూజ్ చేసేసాడు ఒక్కసారిగా చంద్రబాబు. మరి ఈ కన్ఫ్యూజన్ వరకు కారణం ఏమన్నా, వ్యూహం ఏదన్నా ఉందా? ఎందుకంటే ఆయన కావాలనేది చెప్పడు కదా, దాని వెనక ఏదో వ్యూహం ఉండాలి. యూటర్న్ ఎవరు తీసుకునే వాళ్ళు, రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. అయితే ఆ యూటర్న్ వెనక ఏదో ఒక వ్యూహం ఉంటుంది కదా, ఒక ప్రయోజనం ఉంటేనే కదా యూటర్న్ తీసుకుంటారు. ఊరికే సరదాగా యూటర్న్లు కొట్టరు కదా రాజకీయ నాయకులు. సో ఏం ప్రయోజనం ఉండొచ్చు అంటే, ఈ ముందు నుంచి కూడా ఒక జనాల్లో అయితే ఈ కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది నన్ను కూడా అడిగారు, సార్ నిజంగా షర్మిల జగన్కి వ్యతిరేకంగా ఉందా లేకపోతే డ్రామానా సార్ అని చాలామంది అడిగారు నన్ను కూడా. సరే, డ్రామా ఏదైతే అయితే ఏంటి, మనకి మనం చూసి మాట్లాడుకోవాలి తప్ప మనకి అసలు విషయం అయితే తెలియదు కదా. నిజానికి ఆ డౌట్ చాలామందిలో ఉంది. ఎందుకంటే జగన్కి యాంటీగా షర్మిల, అతను ఏమి ఆస్తులు ఇవ్వలేదనేది ఈమె ఎక్కడ ఇప్పటివరకు మాట్లాడలేదు. తర్వాత ఏమో ఆమె 2014 తర్వాత ఇప్పటి వరకు కూడా షర్మిల ఎక్కడ జగన్కి యాంటీగా మాట్లాడలేదు. పైగా నాకు మా అన్నకి ఏమి లేదని ఇక్కడ అనేకసార్లు చెప్పింది. సడన్గా ఇప్పుడు ఎందుకు వెళ్ళింది అక్కడికి, కాంగ్రెస్లో ఎందుకు చేరింది? ఇది వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎలాగో. సరే, ఒకవేళ వాళ్ళకి ప్లాన్ ఉంటే కన్ఫ్యూజన్, వాళ్ళ స్ట్రాటజీ కరెక్టే. మరి ఇప్పటివరకు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ చేశారు జనాల్ని? వాళ్ళకు ఒక స్టాండ్ ఉండాలి కదా క్లియర్గా.
షర్మిల వైపు మన స్టాండ్ ఏంటనేది ఉండాలి కదా. సో దీంట్లో వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే జగన్కి ఏది నష్టం చేసినా అది మనకు మంచే కదా అనే స్టాండే వీళ్ళకు ఉన్నింది. అయితే ఇది జగన్కి నష్టం చేయడం కూడా జగన్ ప్లానే కావచ్చు కదా అనే యాంగిల్ వీళ్ళు ఎందుకు తీసుకోలేదు బిగినింగ్? వీళ్ళకి తెలియకుండా ఉంటుందా అంటే నా ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఒకవేళ డ్రామా అయినా కూడా మనం ఉపయోగించుకుందాం అన్న స్ట్రాటజీతో వాళ్ళు వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే జగన్ సొంత చెల్లికే న్యాయం చేయలేదన్న నెరేటివ్ని మనం తీసుకెళ్ళిపోదాం బలంగా అనుకున్నారు. అదే కదా జగన్కి కూడా కావాలి. జగన్కి ఏం కావాలి? జగన్కి ఎందుకు షర్మిలని తనకు వ్యతిరేకంగా దించాడు? వీళ్ళ నెరేటివ్ ప్రకారం ఎందుకు దించాడంటే తనకు వ్యతిరేకమైన ఓట్లు చీలకుండా చంద్రబాబు అందరినీ ఐక్యం చేశాడు. దాంట్లో కొంత నువ్వు చీలిస్తే నాకు ఉపయోగం ఉంటుంది, నా వ్యతిరేకమైన ఓట్లు ఆ కూటమి పడకుండా కొంత నువ్వు చీలిస్తే నాకు ఉపయోగం ఉంటుంది అనేది జగన్ ప్లాన్. కాబట్టి షర్మిలని నువ్వు నాకు యాంటీగా రంగంలో దిగు అని చెప్పాడు. షర్మిల దిగింది. ఇది కదా ఒక నెరేటివ్. సరే, దిగినప్పుడు వీళ్ళెందుకు ఆ ప్లాన్కి ఉపయోగపడ్డారు? జగన్కు ఉపయోగపడినట్టే కదా. ముందు నుంచి వీళ్ళు కానీ షర్మిలని నెగ్లెక్ట్ చేస్తుంటే పెద్దగా ఆమె ఎఫెక్ట్ ఉండకపోయేది. ఉండకపోవడం వల్ల జగన్ ఫెయిల్ అయ్యేవాడు కదా. మరి ఎందుకు ఆ ట్రాప్లో తెలుగుదేశం కానీ జనసేన కానీ పడింది అన్నదానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే మేబీ ఇది మనకి డ్యామేజ్ జరుగుతుందని ఇప్పుడు తెలుసుకున్నారా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు తెలుగుదేశం ఓట్లను ఆమెమి జగన్ ఓట్లను ఆమెమి చేల్చదు, చంద్రబాబు కూటమి ఓట్లని ఆమె చేలుస్తుంది అన్న నెరేటివ్ ఈ మధ్య చాలామంది విశ్లేషకులు మాట్లాడడం కానీ జనం మాట్లాడుకోవడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఆమె ఎక్కడ చూస్తే చంద్రబాబును విమర్శించట్లేదు, పవన్ కళ్యాణ్ విమర్శించట్లేదు. మొన్న కూడా బీజేపీతో కుమ్మక్కయ్యాడు జగన్ అని జగన్నే విమర్శిస్తూ ఉంది. చంద్రబాబుని, నిజానికి చంద్రబాబుని కదా విమర్శించాలి. చంద్రబాబు కదా బీజేపీ ఎన్డీఏలో చేరింది, పవన్ కళ్యాణ్ కదా ఎన్డీఏలో చేరింది, వాళ్ళిద్దరిని కదా విమర్శించాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రధాన శత్రువు బీజేపీ అని ఆమె చెబుతుంది. మరి బీజేపీతో కుమ్మక్కయింది, ఓపెన్గా కుమ్మక్కయ్య అంటే కుమ్మక్కంటే పుత్తు పెట్టుకునింది ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరిని కదా తిట్టాలి. వాళ్ళిద్దరిని ఏమనకుండా జగన్ మీద ఫోకస్ పెడుతుందంటే ఎవరికైనా ఏం డౌట్ వస్తుంది? ఈమె ఏదో జగన్ వ్యతిరేక ఓటు చెల్చడానికి ఉందేమో అన్న డౌట్ అయితే వస్తుంది. రెండోది, ఇప్పటివరకు ఎప్పుడు కూడా వివేకానంద రెడ్డి హత్యను మాట్లాడింది ఈమె, ఇప్పుడు మాట్లాడుతుంది. సో ఇక్కడ తెలుగుదేశం కూటమికి అనేక విషయాల్లో కన్ఫ్యూజన్లు ఉన్నట్టే దీంట్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఈమెని గట్టిగా సపోర్ట్ చేస్తేమో అది జగన్కు ఉపయోగపడుతుంది, ఈమెను ఇప్పుడు వ్యతిరేకిస్తేమో మనకి నెరేటివ్ లేకుండా పోతుంది. అంటే చెల్లికే అన్యాయం చేశాడనే నెరేటివ్ ఇప్పుడు మొన్నటి వరకు మాట్లాడారు కదా మీరు అని అంటారు కదా జనం. మరి ఇప్పుడు అన్యాయం చేయలేదు వాళ్ళిద్దరు ఒకటి అంటుంటే దేన్ని నమ్మాల బాబు అని అడుగుతారు కదా చంద్రబాబుని. ఆయన అడగపోయినా వాళ్ళు అనుకుంటారు కదా అసలు ఏందిరా ఈయన మొన్నటి వరకేమో వాళ్ళిద్దరూ ఎనిమీస్, జగన్ అన్యాయం చేశాడు అని మాట్లాడాడు, ఇప్పుడేమో పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ ఒకటే అని మాట్లాడుతున్నాడు. మరి మేమేది నమ్మాలి అనేది అనుకుంటారు జనం. సో దీనివల్ల వీళ్ళకుండే ఇప్పటివరకు ఉండే ఒక నెరేటివ్ పోతుంది. రెండోది, వివేకానంద రెడ్డి హత్య కేసును సెంటర్ చేద్దాం అనుకున్న తెలుగుదేశం అది కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దాన్ని ఎక్కువ ఓన్ చేసుకుంటుండేది ఎవరు? షర్మిల, సునీత. సో మరి దాన్ని వీళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటైతే? సో ఆ నెరేటివ్లో కూడా ప్రాబ్లం ఉంది కదా. సో ఇంత కన్ఫ్యూజన్కి చంద్రబాబు నిన్న తెరదీసినట్టుగా అర్థమవుతుంది. మరి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి ఈ అంశాల మీద, అంటే ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా, అంటే ఒక స్పష్టత, ఒక క్లారిటీతో ఇష్యూల మీద, కొన్ని కీ ఇష్యూస్ మీద. మామూలుగా అనేక ఇష్యూల మీద ఓకే, కానీ ఇప్పుడు వాలంటరీ విషయం మీద కూడా ఆ క్లారిటీ లేదు. నేను చాలాసార్లు చెప్పాను, వాలంటరీ అనేదాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా సపోర్ట్ చేస్తున్నారు? ఫస్ట్ అది మాట్లాడాలి. వ్యతిరేకిస్తే మేము వచ్చినాక వాలంటీర్లను తీసేస్తామని చెప్పాలి. ఒక పక్కేమో మేము ఇదే వాలంటీర్లతో, నిన్న కూడా లోకేష్ ఏమన్నాడు, ఇదే వాలంటీర్లతో మేము పెన్షను మీ ఇళ్ళ కాడికి తెచ్చిస్తా ఉన్నాడు. మరి నువ్వు అదే వాలంటీర్లతో ఇస్తున్నప్పుడు జగన్ కూడా అదే వాలంటీర్లతో ఇస్తున్నారు కదా. మన ఇప్పటివరకు మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళని ఎందుకు దూరం చేశారు పెన్షన్ నుంచి? అంటే దాంట్లో మళ్ళీ జగన్కు ఉపయోగపడతారు కాబట్టి దూరం చేశారు. రేపొద్దున మీకు ఉపయోగపడరా వాళ్ళు? మీ పార్టీకి కూడా అలాగే ఉపయోగపడతారు కదా. ఆ సిస్టంలోనే ఆ ప్రాబ్లం ఉంది కదా. సో ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది తెలుగుదేశంలో, ఏది వాలంటీర్ల విషయంలో.
సో అంటే ఆ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నామా, సపోర్ట్ చేస్తున్నామా? అంటే బ్లాక్ అండ్ వైట్ లాగా లేకపోతే ఏమవుతుందంటే పాలిటిక్స్లో ప్రజలు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. కన్ఫ్యూజ్ చేయడం కూడా ఒక టాక్టిక్సే కావచ్చు, కానీ అన్నిట్లో కన్ఫ్యూజన్ పనికిరాదు. కొన్ని కీలకమైన విషయాల్లో నీ స్పష్టత ఉండాలి. అది మరి చంద్రబాబు ఈ మాట క్యాజువల్గా అనేసి ఊరుకుంటే సరిపోదు. ఆయన ఒక క్లారిఫై చేయాలి. నిజంగా వీళ్ళు పిల్ల కాంగ్రెస్, పెద్ద కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ ఒకటైతే ఎలా ఒకటి, ఇన్ని రోజులు ఎందుకు మరి అలా మాట్లాడాం, ఇవన్నీ చెప్పకపోతే జనాలు ఈయన నిన్న ఒకటి చెప్తాడరా రేపు ఒకటి చెప్తాడు అన్న దీనికి